ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టివేశారు. ఓఎంసీ కేసులో రివిజన్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలుగా తేల్చింది కోర్టు. రెండు 2022లో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరటనిచ్చింది హైకోర్టు. గతంలో 2022లో ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టు ఇచ్చిన రిలీఫ్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది సిబిఐ. సుప్రీంకోర్టు తీర్పుతో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై మరోసారి విచారణ జరిపింది హైకోర్టు. మే 7న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి శ్రీలక్ష్మి క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఆమెను ముద్దాయిగా పరిగణిస్తూ ఈరోజు కోర్టు తీర్పిచ్చింది. గతంలో ఇదే కేసులో 2022లో శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లో అప్పటి హైకోర్టు జస్టిస్ సుమలత శ్రీలక్ష్మికి ఊరటనిస్తూ నవంబర్ 8, 2022న ఒక తీర్పిచ్చింది. ఆ కేసులో శ్రీలక్ష్మికి ఊరటనిస్తూ ఆమె పైన ఛార్జెస్ ఏవి కూడా ఫ్రేమ్ చేయొద్దు అంటూ కూడా తీర్పిచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి గత తీర్పుతో సుప్రీంకోర్టును సిబిఐ ఆశ్రయించింది. సో తాజాగా 2 నెలల క్రితం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు మళ్ళీ శ్రీలక్ష్మి వేసినటువంటి రివిజన్ పిటిషన్ పైన మరోసారి విచారణ జరపండి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించడంతో హైకోర్టులో గత కొద్ది రోజుల నుండి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ పైన వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు హైకోర్టు తీర్పు ప్రకటించింది. శ్రీలక్ష్మి వేసినటువంటి క్రిమినల్ రివిజన్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు హైకోర్టు తీర్పు ప్రకటించింది. దీంతో మరోసారి ఓఎంసీ కేసులో ముద్దాయిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉండబోతుంది. ఇప్పటికే ఓఎంసీ కేసులో A6గా ఉన్నటువంటి శ్రీలక్ష్మిని గత నెల మే 6వ తారీఖున మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ హైదరాబాద్ కోర్టు కూడా ఓఎంసీ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ని ఆల్రెడీ ప్రకటించింది. అయితే గతంలోనే ఆమెని డిశ్చార్జ్గా ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె మీద ఎట్లాంటి ఛార్జెస్ని కూడా ఫ్రేమ్ చేయలేదు, ఎట్లాంటి శిక్ష కూడా ఆమెకి గత తీర్పు సందర్భంగా సిబిఐ కోర్టు ప్రకటించలేదు. సో ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో మరోసారి ఓఎంసీ కేసులో ముద్దాయిగా శ్రీలక్ష్మి ఉండబోతుంది. సో ప్రజెంట్ ఆమె ఏపీ క్యాడర్లో ప్రజెంట్ ఇంకా సర్వీస్లోనే ఉన్నారు. సో ఫర్దర్గా ఆమె హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఏమన్నా ఆశ్రయిస్తారనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ప్రధానంగా ఈమె మీద ఉన్నటువంటి అలిగేషన్ ఒకటి, 2004లో ఇండస్ట్రీస్తో పాటు మైనింగ్కి సంబంధించినటువంటి శాఖకు సెక్రటరీగా శ్రీలక్ష్మి ఉన్నారు. సో ఆ టైంలో ఓఎంసీ కంపెనీకి లీజు వచ్చేలా ఆమె వ్యవహరించారు అనేటువంటిది సిబిఐ ప్రధాన అభియోగం శ్రీలక్ష్మి మీద చేస్తున్నటువంటిది. సో దానిపైనే 2004 నుండి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక సార్లు కోర్టులలో వాదనలు జరిగాయి. సో దాదాపు 16 సంవత్సరాల తర్వాత మే 6వ తారీఖున ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు ఫైనల్ తీర్పును ఈ కేసులో ఆల్రెడీ ప్రకటించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగిలినటువంటి నిందితుల పైన కూడా 7 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పిచ్చింది. అయితే ఆ తీర్పు పైన కూడా గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగిలినటువంటి నిందితులందరూ హైకోర్టును ఆశ్రయించడం, ఆ తీర్పు పైన కూడా ప్రజెంట్ సస్పెన్షన్లో పెట్టేటువంటి విషయం కూడా గమనించాలి. సో ప్రజెంట్ ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఇప్పుడు ముద్దాయిగా తేల్చడంతో ఫర్దర్గా ఆమె సుప్రీంకోర్టు ఏమైనా ఆశ్రయిస్తుందో చూడాల్సింది. ఎస్ ప్రణీత.